హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సడన్గా అయితే నేను డాల్ కేక్ చేయాల్సి వచ్చింది. అది ఎందుకో దేనికోసమో మనం వీడియోలో అయితే మాట్లాడుకుందాం. డాల్ కేక్ చేయడం కోసం ముందుగా ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. ప్రీ హీట్ పెట్టుకొని ఒక బర్తన్ పెట్టుకొని ఒక స్టాండ్ పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు సిమ్లో ప్రీ హీట్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ ఒక బౌల్ పెట్టుకొని 1.5 కప్ ప్రీమిక్స్ అయితే తీసుకుంటున్నాను. నేను ఇక్కడ 750 గ్రామ్స్ డాల్ కేక్ చేయాలనుకుంటున్నాను కాబట్టి 1.5 కప్ ప్రీమిక్స్ అయితే తీసుకుంటున్నాను 250 ml కప్తో. నెక్స్ట్ అలాగే దాంట్లో కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం కేక్ ప్రీమిక్స్ తీసుకున్నాం కదా, అందులోనే కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు లమ్స్ ఏం లేకుండా మిక్స్ చేసుకుంటున్నాను. ప్రీమిక్స్ యూస్ చేసేటప్పుడు వాటర్ అనేది ఒకేసారి పోసేయకూడదండి, కొంచెంగా చూసుకొని పోవాలి. ప్రీమిక్స్ బ్రాండ్ పట్టు కూడా వాటర్ కొంచెం ఎక్కువ తక్కువ కావచ్చు. అలాగే నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకున్నాను, ఎందుకంటే 1.5 కప్ తీసుకున్నాను కాబట్టి ప్రీమిక్స్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను ఆయిల్. ఇక్కడ వచ్చేసరికి 1/2 టీ స్పూన్ వరకు నేను బ్లూబెర్రీ ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇవాళ నేను డాల్ కేక్ బ్లూబెర్రీ ఫ్లేవర్లో చేద్దాం అనుకున్నా కాబట్టి బ్లూబెర్రీ ఎసెన్స్ అనేవి యాడ్ చేశాను. నేనైతే ఇది బేకర్స్ విల్లాది యూస్ చేస్తున్నాను. అండ్ బ్లాకర్స్ విల్లా ఎసెన్స్లో పైనాపిల్ కానీ అలాగే వెనీలా కానీ బాగోదండి, కానీ బ్లూబెర్రీ ఫ్లేవర్ అయితే బాగుంటుంది. ఎందుకంటే నేను చాలాసార్లు ట్రై చేశాను కాబట్టి చెప్తున్నాను. అదే బేకర్స్ విల్లాలో పైనాపిల్ ఫ్లేవర్ తీసుకుంటే అసలు ఆ పైనాపిల్ ఫ్లేవర్ అనేది రాదనమాట. బ్లూసమ్లో ట్రై చేయండి పైనాపిల్ ఎసెన్స్ అయితే. బ్యాటర్ చూసారు కదా, ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. మరీ టైట్గా ఉండకూడదు, అలానే లూజ్గా ఉండకూడదు. నేను ఒక డాల్ కేక్ టిన్ తీసుకొని ఆయిల్తో గ్రీస్ చేసేసి మనం ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ బర్తన్లో పెట్టుకొని 35 to 45 మినిట్స్ వరకు అయితే బేక్ చేసుకోవాలి. అలాగే నేను ఎప్పుడు ప్రీమిక్స్తో చేసే కేక్స్కి అయితే బటర్ పేపర్ నేను యూస్ చేయను, అదే బేకింగ్ పేపర్ యూస్ చేయను. ఓన్లీ స్క్రాచ్తో చేసే పని అయితేనే నేను బేకింగ్ పేపర్ అయితే యూస్ చేస్తాను. నేను 42 మినిట్స్ తర్వాత చెక్ చేశాను, ఎందుకంటే మనం 1.5 కప్ తీసుకున్నాం కదా అనేసి 42 మినిట్స్ తర్వాత చెక్ చేశాను. పైగా బేక్ అయ్యాక ఎసెన్స్ స్మెల్ అనేది చక్కగా బేక్ అయినట్టు మనకి బయటకు వస్తుంది కాబట్టి ఆ టైంలో చెక్ చేశాను. ఇదిగో చూసారు కదా, పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. ఒకవేళ వెట్గా తగిలితే ఒక 5 మినిట్స్ అటు ఇటుగా కూడా మనం పెట్టుకోవచ్చు, ఎందుకంటే గ్యాస్ ఫ్లేమ్ని బట్టి మనం పెట్టే ప్రీ హీట్ని బట్టి కూడా కేక్ బేక్ అవడం అనేది ఉంటుందన్నమాట. ఇక్కడ నా చెయ్యి కాలిపోయింది. నేనేంటంటే ఈ కేక్ అర్జెంటుగా ఇవ్వాలన్నమాట, అందుకని వెంటనే ప్రాసెస్ అంతా చేస్తున్నాను. ఒక 5 మినిట్స్ అలా వదిలేశాక నేను కేక్ టిన్ నుంచి డీమోల్డ్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఇది స్పీడ్గా చేసేయాలన్నమాట ఈ కేక్. సరే వెంటనే చేయాలంటే మరి టిన్ నుంచి బయట తీసి పెడితే త్వరగా చల్లగా అయిపోయింది కదా అనేసి నేను తీసి కట్ చేస్తున్నాను. మీరు మాత్రం వేడిగా ఉన్నప్పుడు లేయర్స్ కట్ చేయమాకండి. కేక్ బేస్ ఎప్పుడైనా వేడిగా ఉన్నప్పుడు లేయర్స్ కట్ చేస్తే ఏమవుతుందంటే అవన్నీ ఇరిగిపోయే బ్రేక్ అయ్యే ప్రమాదం ఉంటుందన్నమాట. అందుకంటే సెట్ అవ్వవు కదా, చల్లగా అయితేనే కదా సెట్ అయ్యేది. ఇలా వేడిగా ఉన్నప్పుడు కట్ చేస్తే లేయర్స్ సరిగా కట్ అవ్వవు, క్రమ్స్ ఎక్కువ వచ్చేస్తాయి, ఒక్కొక్కసారి బేస్ అనేది ఇరిగిపోతుంది అనమాట. నిజానికి అన్ని కేక్స్ కన్నా కూడా నాకు డాల్ కేక్ చేయడం అంటే చాలా ఈజీ అనిపిస్తుందండి. మామూలుగా బేకరీస్లో కానీ బయట కానీ కొంచెం డాల్ కేక్స్ కాస్ట్ ఎక్కువ చెప్తారు కదా, నాకైతే డాల్ కేక్స్ ఈజీ అనిపిస్తుంది. మీరు కూడా చక్కగా ట్రై చేయొచ్చండి. ఇంట్లోనే చాలా ఈజీగా అయితే డాల్ కేక్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా మనకి ఎన్ని లేయర్స్ కావాలో అన్ని లేయర్స్ అయితే కట్ చేసి పెట్టుకుంటే, ఎలా అయితే మనం డీమోల్డ్ చేసాం కదండి, సేమ్ అలా కట్ చేసి పెట్టుకొని ముందుగానే అసెంబుల్ చేసుకుంటే ఒక లేయర్ మీద ఒక లేయర్ ఇలా పెట్టుకోవాలని అనుకుంటే ఈజీగా అవుతుంది వర్క్. అలాగే నేను ఇక్కడ వచ్చేసరికి కేక్ బేస్ కూల్ అయ్యేలోపు నేను 1.5 కప్ విప్పింగ్ క్రీమ్ తీసుకొని విప్ చేసి పెట్టుకున్నాను. అలాగే మనం బ్లూబెర్రీ కేక్ కదా చేసుకోవాలనుకుంటుంది, అందుకని నేను ఇక్కడ ఫిల్లింగ్ తీసుకున్నాను. క్రష్ వేరు ఫిల్లింగ్ వేరండి. క్రష్ అంటే ఓన్లీ క్రష్ మాత్రం వస్తుంది, ఫిల్లింగ్ అంటే మధ్యలో ఫ్రూట్ కూడా వస్తుంది, అంటే ఫ్రూట్ పల్ప్తో పాటు ఫ్రూట్స్ కూడా తగులుతూ ఉంటాయి అనమాట. క్రష్ అయితే ఓన్లీ 350 పడుతుందండి, ఇలా ఫిల్లింగ్ అయితే 550 రూపీస్ పడుతుంది. నేను ఫస్ట్ ఒక బేస్ తీసుకున్నాను, మనం ఫస్ట్ ఒక ఆర్డర్లో పెట్టుకున్నాం కదా, అలాగే సేమ్ ఎలా అయితే పెట్టుకున్నాం అలాగే బేస్ తీసుకొని వాటర్లో కొంచెం నేను ఈ ఫిల్లింగ్ యాడ్ చేశాను అనమాట. అంటే షుగర్ సిరప్ ఎప్పుడు మనం అప్లై చేస్తాం కదా, ఈసారి షుగర్ సిరప్ తీసుకోకుండా బ్లూబెర్రీలోనే కొంచెం వాటర్ యాడ్ చేసేసి నేను ఇలా అప్లై చేశాను. ఎక్కువ అయితే అప్లై చేయడం లేదు, ఎందుకంటే మనం కేక్ సెట్ చేయడానికి ఎక్కువ టైం లేదు. ఇది ఒక బర్త్డే పార్టీలోకి ఇవ్వాలి, ఈవినింగ్ 7 కల్లా ఇచ్చేసేయాలన్నమాట. నేను ఇది ప్రిపేర్ చేస్తున్న టైంకి నీకు టైం కూడా చూపిస్తాను, మధ్యలో నేను క్యాప్చర్ చేసి పెట్టాను. బేస్ పెట్టుకోవడం, ఈ బ్లూబెర్రీ సిరప్ యాడ్ చేయడం, తర్వాత మనకి ఎంత క్రీమ్ అయితే కావాలో అంత లేయర్ యాడ్ చేయడం, తర్వాత బ్లూబెర్రీ క్రష్ యాడ్ చేయాలి. నార్మల్గా అయితే మనం కేక్ బేస్ ఎంత అయితే పెడతామో క్రీమ్ కూడా అంత పెట్టాలి, కానీ నేను అంత అయితే యూస్ చేయను, క్రీమ్ చాలా తక్కువే యూస్ చేస్తాను. మనం కావాలనుకుంటే ఇది 750 గ్రామ్స్ అనుకున్నాం కదా, మనం క్రీమ్ ఈ ఫిల్లింగ్తో అంటే కేజీ దాకా కూడా మనం దీన్ని వెయిట్ తీసుకురావచ్చు, కానీ నేను అంత వెయిట్ తేవాలనుకోవడం లేదు, క్రీమ్ తక్కువగానే యూస్ చేద్దాం అనుకుంటున్నాను. చెప్పాను కదా, క్రీమ్ లేయర్ తర్వాత ఫిల్లింగ్ కూడా యాడ్ చేశాను. చూసారు కదా, ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి కదా, అంటే బ్లూబెర్రీ అనమాట అవి, అందుకని ఫిల్లింగ్ వల్ల టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ ఫిల్లింగ్ ఒకటి ఉంటే చాలండి, ఐస్ క్రీమ్స్ చేసుకోవచ్చు,
చీజ్ కేక్స్ చేసుకోవచ్చు. ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. అన్ని సూపర్ మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉంటాయి. మధ్యలో ఫ్రూట్ తగులుతూ బాగుంటుంది. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఈ ఫిల్లింగ్ వచ్చేసరికి మాలాస్ బ్రాండ్ అండి. మాలాస్ బ్రాండ్స్లో క్రషెస్ కానీ ఫిల్లింగ్స్ కానీ టేస్ట్ బాగుంటుంది మిగతా బ్రాండ్స్ కంటే. ఆల్రెడీ టైం చూసారు కదా, 6:01 అయిపోయింది. 7 కల్లా నేను ఇది పాపకి ఇచ్చి పంపించేయాలి. ఇంత సడన్గా ఈ కేక్ ఎందుకు చేస్తున్నానంటే, ఇవాళ వచ్చేసరికి పాప వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే అనమాట. వాళ్ళు ఈవినింగ్ 7 o'clockకి పార్టీ పెట్టుకున్నారు. మాకు 4 o'clockకి వచ్చి బర్త్డేకి రండి అనేసి ఇన్వైట్ చేశారు. కాకపోతే గిఫ్ట్ తీసుకెళ్దాం అనుకున్నాం. ఆల్రెడీ నాకు బాబుకి ఫీవర్ ఉంది. ఫస్ట్ నేనైతే నార్మల్గా ఎప్పుడైనా బర్త్డేస్ ఉంటే ఎవరివన్నా కేక్సే చేసి తీసుకెళ్తాను. బాబుకు బాగా ఫీవర్ ఉంది కాబట్టి కేక్ చేయడం అంటే ఇప్పుడు కుదరదు అనేసి హస్బెండ్కి ఫోన్ చేసి చెప్దాం అనుకుంటే, ఆయన 3 days నుంచి ఫుల్ బిజీలో తిరుగుతున్నారు ఆయన వర్క్ వల్ల. ఈ టైంలో ఫోన్ చేసి మేము బర్త్డేకి వెళ్ళాలి, గిఫ్ట్స్ తీసుకురండి అలా అంటే బాగోదు కదా అనేసి అప్పటికప్పుడైతే నేను ఈ డాల్ కేక్ చేస్తున్నాను. డాల్ కేక్ ఎందుకు చేస్తున్నానంటే, సెప్టెంబర్లో పాప బర్త్డే అయింది కదా, అప్పుడు నేను డాల్ కేక్ చేశాను. ఆ డాల్ కేక్ చూసి ఆ పాప బాగా ఎగ్జైట్ అయింది. అన్నదనమాట, నేను ఎప్పుడు ఇలాంటి కేక్స్ చూడలేదంటే చాలా బాగా చేశారు మా మమ్మీ అయితే మా కోసం ఇలాంటి కేక్స్ తీసుకురాదు, నాకైతే భలే నచ్చిందని నాకు ఆ మాట గుర్తుంది. సరే, ఎంత కష్టమైనా ఆ పాప ఖచ్చితంగా సర్ప్రైజ్ అయిద్దని అనిపించింది నాకు. మన మోనా తల్లి బర్త్డే కూడా పాప డ్రెస్ ఎలా అయితే ఉంటుందో అలాగే కలర్స్ వచ్చేలా చూసి చేశాను. ఇలా చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి. ఆడపిల్లలు ఏముందండి, డాల్ కేక్స్ కానీ బటర్ఫ్లైస్ కానీ ఉంటే ఆ కేక్ చూసి చాలా ఆనందపడిపోతారు. అదే మగపిల్లలకైతే ఏదైనా కార్టూన్స్ కానీ కార్ థీమ్లో కనిపించినా, లేకపోతే స్పైడర్ మ్యానో లేకపోతే ఇంకా ఐరన్ మ్యాన్ ఎవరో ఉంటారు కదా, వాళ్ళందరూ ఏమన్నా కేక్ మీద ఆ కార్టూన్ క్యారెక్టర్స్ కనిపించినా వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీ అయిపోతారు. ఇలాంటి కేక్స్ని మనం బయట ఆర్డర్ ఇచ్చినా లేకపోతే కస్టమైజేషన్ చేయించుకున్నా ఛార్జ్ ఎక్కువ చేస్తారు. ఎందుకంటే నార్మల్గా ఇవన్నీ దొరకవు కాబట్టి. మనం డాల్ కేక్ ఈ కలర్లో కావాలి అని అంటే అది కస్టమైజేషన్ అవుతుంది కాబట్టి ఎక్కువ ఛార్జ్ చేస్తారు. అదే మనం ఇంట్లో చాలా ఈజీగా మన ఈవినింగ్ పిల్లలు బర్త్డే పార్టీకి ఏ డ్రెస్ అయితే వేసుకుంటున్నారో సేమ్ అలాంటి డ్రెస్ని ఆ కలర్స్ వచ్చేటట్టు లేకపోతే అలాంటి ప్యాటర్న్ వచ్చేటట్లు కానీ మనం ట్రై చేసాం అనుకో, పిల్లలు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే వాళ్ళ హ్యాపీనెస్ మనం మాటలు అయితే చెప్పలేము. ఇలా మీతో మాట్లాడుతూ నేనైతే కంప్లీట్ చేసేసాను. పైన లేయర్ కూడా పెట్టేసి దాన్ని కూడా చక్కగా స్పంజింగ్ చేసుకొని, డాల్ కేక్ కూడా ఎక్కువ ఫినిషింగ్ అవసరం లేదండి. చక్కగా క్రమ్ కోటింగ్ చేసుకొని తర్వాత మనం ఏ డిజైన్ అయితే చేయాలనుకుంటున్నామో ఆ డిజైన్ వేస్తే సరిపోతుంది. కొంచెం ఎక్స్ట్రా క్రీమ్ తీసుకొని క్రమ్స్ ఎక్కడ లేకుండా నేనైతే క్రమ్ కోటింగ్ చేసేస్తున్నాను. ఇలా కొంచెం మొత్తం ఆ షేప్ అంతా మనం స్టార్టింగ్ నుంచి పెట్టుకునేటప్పుడే షేప్ అంతా కరెక్ట్గా చూసుకుంటూ పెట్టుకుంటూ రావాలండి. ఆ షేప్ వల్లే మనకి ఆ డాల్ కేక్ అనేది అందం వస్తుందన్నమాట. అందుకని మొదటి నుంచే చూసుకుంటూ షేప్ని మెయింటైన్ చేసుకుంటూ రావాలి. అలాగే మనం బేకింగ్ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా లేకపోతే ఆర్డర్స్ తీసుకోవాలన్నా మనం నోటి మాట ద్వారా చెప్తే మనుషులకు తొందరగా గుర్తుండదు. అలాగే ఏదైనా బర్త్డే పార్టీస్కి అలా మనం ఇన్వైట్ చేసినప్పుడు ఎటు గిఫ్ట్ తీసుకొని వెళ్తాం కదా, ఆ గిఫ్ట్ బదులు మనం కేకే తీసుకొని వెళ్ళామనుకోండి, ఒకవేళ ఆ డిజైన్ నచ్చితే చాలామంది పార్టీకి వస్తారు కాబట్టి వాళ్ళకి చాలా బాగుంది ఈ డిజైన్, ఇంకా బేకరీ దాకా వెళ్ళడం ఎందుకు, వీళ్ళకే ఇస్తే సరిపోతుంది కదా అనిపిస్తుంది. లేకపోతే టేస్ట్ నచ్చితే చాలా మంచిగా ఉంది టేస్ట్, ఇంకా బేకరీస్లోకి వెళ్ళి ఇవ్వడం ఎందుకు, ఇక్కడ ఇంటి దగ్గరే ఉన్నారు కాబట్టి వీళ్ళకే వచ్చే టేస్ట్ కూడా బాగుంది కదా అనేసి వాళ్ళకే అనిపిస్తుంది. ఇలా క్రమ్ కోటింగ్ చేశాక నేను ఫ్లెక్సిబుల్ స్క్రాపర్ తీసుకొని ఎక్స్ట్రా క్రీమ్ అంతా రిమూవ్ చేసేసి కేక్ బోర్డ్ క్లీన్ చేసేసుకుంటున్నాను. ఫ్లెక్సిబుల్ స్క్రాపర్స్ మార్కెట్లో దొరుకుతాయండి. మనం అది ఎలా మోల్డ్ చేస్తే అలా మోల్డ్ అవుతుంది. నేనైతే ఈలోపు ఇంకో కేక్ కోసం కూడా ఇక్కడ పక్కన బేక్ చేసి పెడుతున్నాను. 2 పనులు ఒకేసారి చేసేస్తున్నాను అనమాట. తర్వాత డిజైన్ కోసం నేను ఒక బౌల్లో విప్పింగ్ క్రీమ్ తీసుకొని రాయల్ బ్లూ కలర్ ఒక 2 drops, అలాగే పర్పుల్ కలర్ వచ్చేసరికి ఒక 2 drops వేస్తున్నాను. వీటి రెండింటిని కలిపితే ఒక మంచి కలర్ వస్తుందండి. అంటే అది లావెండర్ కాదు, ఇంకొకటి ఏదో కలర్ కాదు, దాని పేరు మనకు తెలియదు. కానీ నేను ఒకసారి ట్రై చేశాను, ఆ కలర్ చాలా బాగా అనిపించింది. అందుకని నేను ఆ కలర్ అయితే ట్రై చేస్తున్నాను. సాధ్యమైనంత వరకు నాకు కలర్స్ ఎక్కువ యూజ్ చేయడం అంతగా నచ్చదండి. అంటే అవి మంచివి కాదు కానీ మనం ఎంత బ్రాండెడ్ తీసుకున్నా అవి అంత మంచివి కాదు కదా. అందుకనేసి డార్క్ కలర్స్ వచ్చినా కూడా నేను ఎక్కువ చెప్తాను లైట్ కలర్స్ అయితే బెటర్ అండి, ఇవి కలర్స్ అంత మంచివి కాదు అనేసి. అంటే నేను వర్క్ చేసినప్పుడు కూడా. తర్వాత N1 నోజిల్ తీసుకొని, ఇది ఫాస్ట్గా అయిపోవాలి కాబట్టి ఇలాగ నేను N1 నోజిల్తో ఫ్లవర్ లాగా పెట్టేస్తున్నాను. ఇది మొత్తం కంప్లీట్ అయ్యాక అది చూడడానికి ఎలా ఉంటుందంటే ఫ్రిల్స్ లుక్ వస్తుందన్నమాట. మనం ఫ్రాక్ వేసుకుంటే ఫ్రిల్స్ ఉంటాయి కదా, సేమ్ అలా వస్తుందన్నమాట. ఈ డిజైన్ అయితే చాలా ఈజీగా, అస్సలు ఎప్పుడు పైపింగ్ బ్యాగ్ పట్టుకొని వాళ్ళు కూడా చేయొచ్చు. జస్ట్ మనం ఇచ్చే ప్రెజర్ని బట్టి ఆ ఫ్లవర్స్లా ఆ స్టార్స్లా వస్తున్నాయి కదా, అవనేవి బయటకు వస్తాయి. మనం తక్కువ ప్రెషర్ ఇస్తే చిన్నగా, కొంచెం ఎక్కువ ప్రెషర్ ఇస్తే పెద్దగా వస్తాయి. మెయింటైన్ చేయడం బెటర్ అనమాట. అంటే ఒకే ప్రెషర్ని మెయింటైన్ చేస్తే కొంచెం చూడడానికి బాగుంటుంది. ఒక్కొక్కసారి అవుతుంది లేని కొంచెం ఎక్కువ తక్కువ, కానీ ప్రతిసారి ఆ ఫ్లవర్ ఒక 2-3 సార్లు ఇలా స్టార్స్ పెట్టాక వెంటనే ఆ నోజల్ నాకు ఉంది కదా దాన్ని క్లీన్ చేయాలి. లేకపోతే ఆల్రెడీ అక్కడ క్రీమ్ అంటుంటుంది కదా, మళ్ళీ మనం దాంతోనే పెట్టేస్తే ఏమవుతుందంటే డిజైన్ కొంచెం క్లీన్గా రాదనమాట బయటికి.
అందుకని ప్రతిసారి క్లీన్ చేస్తూ ఉండాలి. అంటే ఒక 2-3 స్టార్స్ పెట్టిన తర్వాత మళ్ళీ క్లాత్తో క్లీన్ చేసేయాలి. నేను ఈ డిజైన్కి అయితే ఓమ్రీ లుక్ ఇద్దాం అనుకుంటున్నాను. అంటే కొంచెం డార్క్, ఆ తర్వాత లైట్ వచ్చేలాగా కలరు. అందుకని ముందుగానే మనం కొంచెం పైపింగ్ బ్యాగ్లో ఉన్న క్రీమ్ని తీసి మళ్ళీ సేమ్ అదే బౌల్లో వేసి మళ్ళీ ఇంకొంచెం వైట్ క్రీమ్ కలిపాను. అలాగని ఇంక 2 లైన్లు పెట్టి మళ్ళీ ఇంకొంచెం వైట్ క్రీమ్ కలిపి మళ్ళీ అలా 2 లైన్లు పెట్టాను. ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది. ఇలాగ ఏవైనా డిజైన్స్ వేసేటప్పుడు కూడా బేకింగ్లో కూడా ఇలా ఒక పోచర్లోనే ఉండాల్సి వస్తుందండి. నడుము అయితే బ్యాండ్ మోగిస్తుంది, కానీ తప్పదు, ఏం చేసేద్దాం, ఇష్టంగా చేస్తున్నాం కదా వర్క్ని. ఇంకా సేమ్ ఇదే డిజైన్ని ఈ ఎన్వెన్ నోజుల్నే యూస్ చేసి పైన వరకు ఇలా స్టార్స్ పెట్టుకుంటూ రావాలండి. ఏ డిజైన్ అయినా పైన వరకు ఇలా పెట్టుకుంటూ వచ్చాక ఆ పైన స్పేస్ ఉంది కదండి, అక్కడ ఫస్ట్ మనం డాల్ని ఇన్సర్ట్ చేసుకున్నాక మిగతా డిజైన్ అనేది కంటిన్యూ చేయాలి. ఎందుకంటే డిజైన్ అంతా కంప్లీట్ అయ్యాక డాల్ని పెట్టాక సరిగా సెట్ అవ్వకపోవచ్చు. అందుకని ముందుగానే డాల్ని పెట్టుకొని దాన్ని బట్టి ఇప్పుడు చూసారా పైకి వచ్చేసరికి కొద్ది చిన్న వేయాల్సి వచ్చింది. ఆ ఫ్లవర్స్ అనేవి కొంచెం మనం చిన్నగా అనేవి ఆ స్టార్స్ లాగా పెట్టుకుంటూ రావాలి. కొంచెం అక్కడ డాల్కి అక్కడ స్పేస్ ఉంది కదా, అక్కడ కొద్ది పెట్టడం కొంచెం ఇబ్బంది అయింది, అయినా ట్రై చేయండి పెట్టడానికి. నా పైపింగ్ బ్యాగ్లో క్రీమ్ కూడా అయిపోయింది. నేను ఫుల్గా కంప్లీట్ చేసేసి అరౌండ్ డాల్కి యోక్ పార్ట్ వేయడం కోసం నేను 13 నోజులు తీసుకున్నాను. అది అంటే చిన్న స్టార్స్ వస్తాయి అనమాట అందులో. సేమ్ కొంచెం ఆ యోక్ పార్ట్ అనేది డార్క్ కలర్లో ఉంటే బాగుంటుంది కదా అనేసి ఇంకో డ్రాప్ రాయల్ బ్లూ కలర్ కలిపాను. అప్పుడు కొద్దిగా లైట్ డార్క్ కలర్ అయింది. సేమ్ ఆ చిన్న స్టార్స్ లాగా పెట్టుకుంటూ వచ్చాను. ఒకవేళ మీ దగ్గర ఈ చిన్న నోజులు లేకపోతే పైపింగ్ బ్యాగ్లో వేసి చిన్న కట్ పెట్టి డాట్ లాగా కూడా పెట్టుకొని రావచ్చు. ఇంకా పైన బాడీ పార్ట్ అనేది మన ఇష్టం అండి. ఇలా చాలా ఈజీగా అయితే మనం ఎలాంటి కేక్నైనా చాలా ఈజీగా ఇలా సింపుల్గా అయితే డెకరేట్ చేసుకోవచ్చు. ఇలా బ్యాక్ సైడ్ కూడా ఎక్కడ స్పేస్ లేకుండా చూసుకొని మనం చిన్నగా ఇలాగ స్టార్స్లా పెట్టుకుంటూ రావాలి. ఒకవేళ ఎప్పుడైనా మీరు డాల్ తీసుకునే పని అయితే డాల్కి హెయిర్ బ్లాక్ కానీ ఆర్ గోల్డ్ కలర్ కానీ ఉండేలా చూసుకోండి. నేను ఒకసారి తీసుకొచ్చాను ఈ డాల్, పింక్ హెయిర్ ఉంది. నేను అప్పుడు నోటీస్ చేయలేదండి. అదే అంటే ఈ పింక్ హెయిర్ ఉంటే అన్నిటికీ సెట్ అవ్వదు అనమాట, అన్ని కలర్స్కి. అదే బ్లాక్ కానీ గోల్డెన్ కానీ హెయిర్ ఉంటే మనం కింద ఫ్రాక్ పార్ట్లో ఏ కలర్స్ యూజ్ చేసినా చాలా బాగుంటుంది అనమాట. సరే క్రీమ్ మిగిలిపోయింది కదా, అలా మిగిలిపోతే ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని ఆ ఫ్రాక్కే బార్డర్ లాగా వేద్దామని ఇలా పర్ల్ డిజైన్ లాగా వేస్తున్నాను. అప్పుడు ఒక బార్డర్ లాగా క్రియేట్ అయ్యింది కదా ఆ ఫ్రాక్ చుట్టూ అనేసి నేను ఆ మిగిలిపోయిన క్రీమ్తో ఇలాగా పర్ల్స్లా పెట్టేస్తున్నాను. ఇంక ఈ పర్ల్ డిజైన్ కూడా వేసాక నేను ఫ్రిడ్జ్లో పెట్టేశానండి, కొంచెంసేపు సెట్ అవ్వద్దులే అనేసి. అంటే పార్టీకి వెళ్ళే టైంలో సెట్ అయ్యిద్దని. ఆ టేబుల్ అదంతా క్లీన్ చేసేసాక నేను ఈ గోల్డ్ కలర్ బాల్స్ తీసుకొని ఈ ఫ్రాక్ మీదే అక్కడక్కడ వేస్తున్నాను. నేను పైన కొంచెం నెక్లెస్ లాగా కూడా పెడదామని అలా పెట్టి దానికి ఒక చిన్న ఇది గోల్డ్ బాల్ ఉంటుంది కదా, షుగర్ బాల్స్, ఇవన్నీ తినచ్చండి, ఎడుగులే, అవి ఒకటి పెట్టాను కొంచెం నెక్లెస్ లాగా కనిపిస్తుంది కదా అనేసి. నెక్స్ట్ అవే బాల్స్ని ఇవి మల్టీ సైజ్ అనమాట, ఈ గోల్డ్ బాల్స్ మల్టీ సైజ్వి అక్కడొకటి ర్యాండమ్గా వేస్తున్నాను. ఇలా వేసేటప్పుడు జాగ్రత్త అండి, ఫింగర్ టచ్ అవ్వచ్చు అనమాట. ఫింగర్ టచ్ అయితే మన డిజైన్ అనేది మళ్ళీ అక్కడ ఖరాబ్ అయిపోతుంది. ఈ కేక్ రెడీ అయ్యేలోపు బర్త్డే గల్ మన ఇంటికి వస్తుంది అనమాట. నేనున్నాను, కళ్ళు మూసుకోమ్మ అప్పుడే ఓపెన్ చేయమాకని చెప్పాను. హిందీ పాపలేండి, హిందీలోనే చెప్పాను. ఒక బటర్ఫ్లై తీసి ఇట్లా నడుము దగ్గర పెట్టాను. అసలు లుక్ అయితే చాలా బాగుందండి. బటర్ఫ్లై పెట్టగానే లుక్ చేంజ్ అయిపోయింది. చూసారు కదా ఆ పాపకి ఎంత నచ్చిందో. నాకు అప్పటి వరకు పడిన కష్టం అంతా ఎడిపోయిందండి ఆ పాప హ్యాపీనెస్ చూస్తే. ఎందుకంటే వెనక చూసారా మనోడు ఘోరంగా ఏడుస్తున్నాడు. ఎవరిదాన్ని ఇలా కేక్స్ చేసినప్పుడు ఎవరన్నా తీసుకోవడానికి వెళ్ళినా ఎవరికన్నా ఇచ్చినా మనోడు తట్టుకోలేడు అనమాట, ఏడుస్తాడు. ఆ పాపకైతే చాలా బాగా నచ్చింది. పార్టీలో కూడా చాలా బాగా నచ్చిందండి అందరికీ, వాళ్ళ డాడీకి కానీ. అలాగా వాళ్ళు తెచ్చిన కేక్ కంటే మన కేకే చాలా బాగుందని అన్నారనమాట. నేనైతే హ్యాపీ. ఆ పాపతో కొన్ని క్లిప్సింగ్స్ కూడా తీశాను. తర్వాత ఈ కేక్ ఎంత వెయిట్ వచ్చిందో మీకు కూడా చూపిస్తాను. దగ్గర 800 గ్రామ్స్ ఉందండి. అంటే మన బోర్డ్ వెయిట్ ఇదంతా కూడా ఉంటుంది కదా, నేను కొంచెం పెద్ద బోర్డే తీసుకున్నాను. 800 గ్రామ్స్ వచ్చింది. అంటే 750 గ్రామ్స్ అనుకున్నాం కదా, సరిపోతుంది దానికి. మన డాల్ కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉందండి. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా నాకైతే కమెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీగా చేసేయచ్చు. నేను చేశాను కదా, మీరు కూడా చేయగలుగుతారు. చాలా ఈజీ అండి మేకింగ్ అయితే. కొంచెం మనం చేయగలం అనే నమ్మకం ఉంటే చాలు, చాలా బాగా అయితే మనం కేక్ బేక్ చేయగలం. ఇంకో కేక్ మేకింగ్ కూడా ఉంది, ఆల్రెడీ బేక్ చేసి పెట్టాను కదా మీకు చూపించాను, చాక్లెట్ స్పాంజ్, దాని మేకింగ్ కూడా ఉంది. ఇంకా నేనైతే ఫుల్గా అలసిపోయాను. అసలు బేకింగ్ మెటీరియల్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి అయిపోయినాయి అని చూసుకుంటున్నాను. ఇవన్నీ చూస్తే నాకు చాలా బాధ వేసిందండి. కావాల్సిన మెటీరియల్ అన్నీ తెచ్చిపెట్టుకున్నాను కానీ నేను చేయలేకపోతున్నాను అనేసి. సరే ఏం కాదు, ఎక్కడ ఎలా ఉంటే అలా మూవ్ అయిపోవాలి అంతే అనేసి అనుకున్నాను. తర్వాత నేను పాపని రెడీ చేసేసి, అంటే చలికాలం కదండి, ఫుల్ ఇక్కడ చలి ఉంది, నేను ఇంకా నార్మల్గా సింపుల్గానే రెడీ చేసేసి ఈ కేక్ తనకి ఇచ్చి పంపిస్తున్నాను. అంటే కిందే పార్టీ అనమాట, ఆ కిందకి లిఫ్ట్లో దిగి ఒక 4 అడుగులు వేస్తే పార్టీ ప్లేస్ వస్తుంది.
మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు, కానీ నాకు బాబు సహకరించట్లేదు, ఏడుస్తున్నాడని ఫస్ట్ పాపను ఒక్కదాన్నే పంపించానమాట. కింద వదిలిపెట్టి వచ్చాక ఇంకో కేక్ ప్రిపరేషన్ అయితే చేయాలి. ఇది కూడా చేసి పెట్టాను. నేను పైన హోల్ ఉంది కదా, నేనే కొంచెం తీసుకొని తిన్నా టేస్ట్ ఎలా ఉందని. టేస్ట్ చాలా బాగుంది. ఒక్కోసారి ఎంత ఇష్టమైన పని అయినా చేయాలంటే కష్టంగా ఉంటుంది కదా, ఇది నాకు ఇవాళ అలానే అనిపిస్తుంది. చాలా వర్క్ ఉంది, ఒకవైపు ఏమో బాబు ఇబ్బంది పెట్టేస్తున్నాడని. కానీ తర్వాత వాళ్ళు 9 o'clock మళ్ళీ ఫోన్ చేసి కనీసం ఫుడ్ అన్న తినేసి వెళ్దురు రండి, మీరు రాకపోతే ఎలాగా అనేసి మళ్ళీ ఫోన్ చేశారు. ఇంక సరే వాళ్ళు ఫోన్ చేశారు కదా అనేసి ఈయన రావడం లేట్గా వచ్చారు, చాలా లేట్గా వచ్చారు. ఇంకా రెడీ అయిపోయి మేము వెళ్ళాము. వెళ్ళేసరికి కూడా పార్టీ కంప్లీట్ అయిపోయింది, అంటే కేక్ అది కటింగ్ అంతా అయిపోయింది. అందరు ఇంకా స్నాక్స్ అలా తీసుకుంటున్నారు. ఇక్కడ నాకేమో వీళ్ళు ఎవ్వరూ తెలీదు, అసలు ఎవరితో నాకు ఇక్కడ పరిచయం లేదు. పాపేమో ఒకళ్ళతో ఆ పరిచయం అవసరం ఉండదండి, ఎక్కడికి వెళ్ళినా చాలా ఫ్రీగా మూవ్ అయిపోతుంది. దానికి ఒకళ్ళు తోడు అవసరం లేదనమాట. తనకు తోడు రావాలి, ఎక్కడికైనా వెళ్ళాలంటే అలా ఏం అవసరం లేదు. ఎక్కడికైనా వెళ్ళొద్ది, సపరేట్గా సింగిల్గానే తినేసి వస్తుంది. ఆ పార్టీ కంప్లీట్ చేసుకొని లేకపోతే ఆ అకేషన్ కంప్లీట్ చేసుకొని తిరిగి ఇంటికి వస్తుంది. కానీ మనం ఆ టైప్ కాదు, నలుగురు తెలుసుంటేనే, నలుగురు మాట్లాడగలిగితేనే మనం అక్కడ కూర్చోగలుగుతాం, లేకపోతే అస్సలు మన వల్ల అయ్యే పని కాదు. మనోడు చూసారు కదండి ఎంత వీక్ అయిపోయాడో. ఎన్నో చేయాలనుకుంటాం, కానీ ఇక్కడికి వచ్చాక నాకు వీడి హెల్త్ బాగా ఇబ్బంది పెట్టేస్తుందండి. ఎప్పుడు సిక్ అయ్యే పిల్లోడు కాదు, ఇక్కడికి వచ్చాక ఒక 2-3 వారాలకు ఒకసారైనా సిక్ అయిపోతూనే ఉన్నాడు. అందువల్ల నేను ఏ వర్క్ స్టార్ట్ చేసినా మనసు దాని మీదకి వెళ్ళడం లేదు, ఇంకెప్పుడు వీడి మీదే ఉంటుంది నాకు. మరి ఎందుకు అవుతుందో నాకు ఇక్కడ అర్థం కావట్లేదు. కానీ కలకత్తా వచ్చిన దగ్గర నుంచి 2-3 వారాలకు ఒకసారి కంపల్సరీగా సిక్ అయిపోతున్నాడు. స్కూల్కి వెళ్ళడం చాలా తక్కువైపోయింది, అంటే ఇంక హెల్త్ బాగుండడం లేదు కదా, స్కూల్ డిస్టెన్స్ మళ్ళీ ఏదైనా ఇబ్బంది అయితే పంపిస్తే వాడు ఇబ్బంది పడతాడనేసి నేను స్కూల్కి కూడా సరిగా పంపించడం లేదు. అంతకు ముందంతా చాలా స్ట్రాంగ్గా ఉండే పిల్లడండి. సంవత్సరానికి ఒక్కసారి హెల్త్ పాడైందంటే గొప్ప అనుకోవాలి. అలాంటిది ఇక్కడికి వచ్చిన కాడి నుంచి ఇక 2-3 వారాలకు ఒకసారి అలా హెల్త్ డిస్టర్బ్ అవుతూనే ఉంది. ఇంకా నేను ఏం వర్క్ చేయాలన్నా నాకు ఇవి డిస్టర్బెన్స్ ఉన్నాయి కదండి, మిగతా ఎంత వర్క్ అయినా మనం చేయగలుగుతాం, ఎంత పని అయినా చేస్తాము, ఎంత స్ట్రెయిన్ అయినా భరిస్తాం. కానీ ఈ పిల్లల విషయంలో వచ్చేసరికి మన వీక్నెస్ కదా వాళ్ళు డౌన్ చేసేస్తుంది. అసలు ఫుడ్ కానీ అలా ఏం తీసుకోవట్లేదు. ఆ లోపు ఇక్కడ మోమోస్ పెడితే మోమోస్ కొంచెం తీసుకున్నాడు. ఒక 3 days అయింది వాడు కరెక్ట్గా ఫుడ్ తీసుకొని. మా వారు నన్ను అర్థం చేసుకున్నారు, ఎవరైనా పరిచయం లేకపోతే ఈవిడ ఇక్కడ కూర్చోలేదని. పాపం అక్కడ జెంట్స్ అంతా ఉన్నా కూడా వదిలేసి వచ్చి నా దగ్గర ఒక చైర్ వేసుకొని కూర్చున్నారు. ఎందుకంటే కొంతమంది ఇంకా అంతే అండి, మనం ఎవరైనా తెలిస్తేనే ఉండగలుగుతాం, లేకపోతే అన్కంఫర్ట్గా ఉంటాం అక్కడ పార్టీలో అంతా. నాకు ఇక్కడ ఒక్క పర్సన్ కూడా తెలియదు, ఎవరి ముఖాలు చూసి నవ్వినా తిరిగి నవ్వట్లేదు. అందరూ మనలాగా ఉండాలని ఏం లేదు కదా, జస్ట్ ఒక స్మైల్ ఇస్తున్నారు, కాముగా ఉంటున్నారు. కానీ నేను పలకరించాలని ట్రై చేసినా ఎవరికి వాళ్ళు బ్యాచ్లో ఉన్నారు కదా, ఇంకా అలా ఉండిపోతున్నారు. ఆయన అది అర్థం చేసుకొని వచ్చి నా దగ్గర కూర్చున్నారు. ఎవరేమనుకున్నా పర్లేదులే, మన వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనేసి. తను వచ్చి కూర్చోగానే నేను కొంచెం కంఫర్ట్గా ఫీల్ అయ్యాను. ఇక్కడైతే పాప డ్యాన్స్ వేస్తుంది, ఎక్కడికి వెళ్ళినా తన డ్యాన్స్ మాత్రం ఆపదండి. మొహమాటం అనేది ఉండదండి తనకి. ఎక్కడికి వెళ్ళినా అలా కలిసిపోద్ది. నిజానికి అలా ఉంటేనే బెటర్ అండి. ఎప్పుడు అమ్మ నాన్ని పట్టుకొని ఉంటే మనకి అంత ఇబ్బందిగా ఉంటుంది పిల్లల్ని ఎక్కడికన్నా పంపించాలంటే. నేను లేనప్పుడు కూడా ఎక్కడైనా వర్క్ మీద వెళ్ళినప్పుడు కానీ, మార్కెట్స్కి అలా వెళ్ళినప్పుడు కానీ సింగిల్గా ఉంటుంది డోర్ పెట్టుకొని ఇంట్లో, కానీ భయపడదు. అలా చాలా స్ట్రాంగ్గా నేనైతే తను మోల్డ్ చేశాను. ఎప్పుడైనా నాకు బాబు ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు నేను ఒంటరిగా ఎంహెచ్కి అలా వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అక్కడ పిల్లల్ని తీసుకెళ్ళి ఆ టెస్టులకి ఈ టెస్టులు తిరుగుతుంటే వాళ్ళు ఇబ్బంది పడతారు కదా, అప్పటి నుంచి తనకి నేను ఒంటరిగా ఉండడం అలవాటు చేశాను. చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి, భయపడదు. 2-3 గంటలు నేను ఇంటికి రాకపోయినా భయపడకుండా స్ట్రాంగ్గా ఉంటుంది. అక్కడ పార్టీలో అందరూ వచ్చి అడగడమే, మీ పాపేనా, చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది, మీకు ఎక్కడ నేర్పించారు? అలాగని నేర్పించాము, కానీ తన జీన్స్లోనే ఉందండి. ఏ పాటకు తగ్గట్టు ఆ పాటకు తను డ్యాన్స్ వేస్తుంది. ఈరోజు కేక్ ఎలా అనిపించిందో మీరు తప్పకుండా నాకు కమెంట్ చేయండి. అలాగే వ్లాగ్ కూడా నచ్చిందో లేదో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో.